హాయ్ గైస్, ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను పచ్చికారము ఎగ్ ఫ్రై చేసుకున్నా. అన్ని పచ్చికారానికి పచ్చివే వేసుకోవాలా. పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాం. మీరు కారాన్ని బట్టి చూసుకోండి. ఒక టమాటా, ఒక 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా. పచ్చి కొబ్బరి వేసుకున్నా. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అంతా చింతపండు వేసుకున్నా. కొద్దిగా సాల్ట్ అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యితో కనుక సర్వ్ చేసుకొని తింటే అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి. తర్వాత ఎగ్ వేసుకుంటాను. కొంచెము ఆయిల్ వేసేసి గోళంలో ఒక 3 ఎగ్స్ వేసేసిన పగలగొట్టి. ఎగ్ అంతా 3 వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు వేసుకున్నా. పసుపు వేసేసి బాగా కలిపెట్టేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. మా ఎగ్గు పచ్చికారం ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. 2 కాంబినేషన్తో ఇలా బాగా కలబెట్టేసుకోవాలి. మొత్తం అంతా కలబెట్టేసుకున్న తర్వాత అంతా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. అదే మనం అలా అనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కలు అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ పైన నేను కారం పొడి వేసుకున్నా. మా కారం చాలా ఘాటుగా ఉందని చెప్పేసి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయించి పెట్టుకునింది ధనియాల పొడి, అది వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, కారపొడి చాలా ఎర్రగా ఉంది. కొద్దిగా ధనియాల పొడి 2 కలిపేసుకోవాలి బాగా. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కాంబినేషన్తో చేసుకుంటే కనుక ఎప్పుడు ఒకేలా కూరలు చేసుకొని లేకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తా అంటే చాలా బాగుంటాయి టేస్టీగా. మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. అందరికీ బాయ్. తర్వాత పెరుగు, రైసు, పచ్చికారము, ఎగ్గు, వీటితో మా కాంబినేషన్ ఇది. రైస్, ఎగ్గు, పెరుగుతో సర్వ్ చేసేసుకున్నాము.